ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బెజవాడ గోపాల్ రెడ్డి గారి గురించి ప్రత్యేక కథనం. బెజవాడ గోపాల్ రెడ్డి గారు 1907 నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారు. అటు సాహిత్య రంగం ఇటు రాజకీయ రంగ చక్రవర్తి బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బెజవాడ గోపాల్ రెడ్డి గారు. తండ్రి పట్టాభి రామిరెడ్డి గారు, తల్లి సీతమ్మ. 1921 కాలేజీలో చదువుతో పాటు జాతీయ భావాలను అలపర్చుకుని విద్యార్థి దశ నుంచే స్వరాజ్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకుని 4 ఏళ్ల కారాగార శిక్ష వేలూరు, తంజావూరు జైలులో అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా ఉండి విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం చేశారు. 1937 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి రాజాజీ మంత్రివర్గంలో చేరి స్వపరిపాలనా శాఖను నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వైఖరికి నిరసన తెలుపుతూ కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఆయన కూడా రాజీనామా చేశారు. అప్పటి వయసులో కల్లా చిన్న వయసు గలవారు అను పేరుగాంచారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గాను, తరువాత కేంద్ర మంత్రి గాను, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గాను విధులు నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా ఆయన రచించిన గ్రంథాలు స్వప్నహార గ్రంథం, సాగర సమీరాలు. ఈయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఈయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. సాహిత్యాల మీద చాలా రచించారు. కలికలు, స్ఫలింగాలు, తుషారాలు, అలా ఎన్నో సాహిత్యాలు రచించారు. స్వాతంత్ర సమరయోధునిగా, సాహితీవేత్తగా, నవభారత పునర్నిర్మాణానికి అనంతరం పాటుపడే దేశ దురంధరుడిగా 88 ఏళ్లు సంపూర్ణ జీవితం గడిపి 1997 మార్చి 9న మరణించారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు మన బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం మన బుచ్చిరెడ్డిపాలెంకే గర్వకారణం. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్ ని ఫాలో చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.